అందరికీ నమస్తే అండి. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసి అధికారికంగానో అనధికారికంగానో కోర్టులు ఒప్పుకుంటే ఓకే, రాజులా వెళ్తారు. కోర్టులు ఒప్పుకోకపోతే దొంగలా వెళ్తారు. ఎలాగైనా సరే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలి, ప్రభుత్వం అంతా అక్కడికి వెళ్ళాలి, ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళిపోవాలి అనేది ఒక ఆలోచన. చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. ఎవ్వరు కాదన్నా ఎవరు వద్దన్నా ఆగేదే లేదు. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉంటే ఆ క్రెడిట్ మళ్ళీ ఎక్కడ టీడీపీ వాళ్ళకి వెళ్ళిపోద్దో, మళ్ళీ ఎక్కడ రాజధాని రైతుల పోరాటం గెలిచినట్టు మార్కెటింగ్ చేసుకుంటారో, ఎక్కడ వైసీపీ ఓడిపోతుందో అని ఓటమి ఒప్పుకోలేక, ఓటమి అంగీకరించలేక, అందుకే కోర్టు చెప్పినా సరే వినకుండా విశాఖపట్నం నుంచే పరిపాలనా రాజధానిగా వెళ్ళి విశాఖపట్నం నుంచి పరిపాలన చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. దానికి గాను పేరు విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి అని అదని ఇదని పేరు పెట్టుకొని వెళ్తున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం కూడా మరీ కళ్ళు మూసుకొని వెళ్ళట్లా. ప్రభుత్వం కూడా 1-2 సార్లు చెక్ చేసుకుంటుంది. అసలు విశాఖ ప్రాంతంలో ఆ సెంటిమెంట్ ఉందా లేదా, అసలు విశాఖ వాసులు పరిపాలన కోరుకుంటున్నారా లేదా అనే అంశం మీద 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వం వెళ్ళాలంటే ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. ఈ పేరు ఈ విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసము, ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష కోసము అనే పేరు ఇప్పుడేంటి 4 ఏళ్ల కిందట పెట్టుకొని ఉత్తరాంధ్రకు వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసిన తర్వాత విశాఖ ప్రజల యాక్సెప్టెన్సీ వేరు, ఇప్పుడు యాజ్ ఆర్ నౌ యాక్సెప్టెన్సీ వేరు. అప్పుడు అంటే 2019 డిసెంబర్లో 4 సంవత్సరాల కిందట విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసినప్పుడు విశాఖ నగరవాసుల్లో మోర్ దాన్ 50% యాక్సెప్ట్ చేశారు. పోన్లే మంచి నిర్ణయం తీసుకున్నారు, మా విశాఖపట్నం రాజధాని కాబోతోంది అని గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే అది రాజకీయ రాజధాని అయిందో, ఎప్పుడైతే రాజధాని పేరిట అరాచకాలు మొదలయ్యాయో, ఎప్పుడైతే అక్కడ రాజధాని పేరిట సెటిల్మెంట్లు అడ్డాను తర్వాత వేరే వేరే జిల్లాల వల్ల అక్కడికి వెళ్ళి భూమాఫియా రియల్ ఎస్టేట్ ప్రారంభించారో ఇంకా స్థానికులకు అర్థమైపోయింది, ఓకే ఇది రాజధాని కాదు, ఇదంతా రాజకీయం కోసమే, సంపాదించుకోవడం కోసమే అని అర్థమయ్యి అలర్ట్ అయ్యి మాకు రాజధాని లేకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచితే చాలు, మాకు మమ్మల్ని మేము కాపాడుకోగలం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చాలు, మాకు పరిశ్రమలు ఇస్తే చాలు, మాకు రాజధాని అవసరం లేదు, రాజధాని మేము అడగట్లేదు అనేంత స్థాయికి వచ్చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సీఎం గారేమో డిసెంబర్లో లేదా జనవరిలో వెళ్ళాలనుకుంటున్నారు. మేబీ సంక్రాంతి తర్వాతనో విశాఖపట్నం షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నారు. విశాఖపట్నం నుంచే పరిపాలన చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరిగిపోతుంది. ఆల్రెడీ కొన్ని బిల్డింగులు కట్టించుకున్నారు, కొన్ని బిల్డింగులు రీమోడలింగ్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో ఇంతకీ ప్రజలకు ఇష్టం ఉందా లేదా అంటే ప్రజలకు ఇష్టం లేదు. యాజ్ ఆర్ నౌ ఇప్పుడు రీసెంట్గా ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో కూడా విశాఖ ప్లస్ విజయనగరం జిల్లా అంటే విశాఖపట్నాన్ని ఆనుకొని సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో కనుక్కుంటే వద్దు, రాజధానిగా వద్దు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి, ప్లస్ మా ప్రాంతాలను అభివృద్ధి చేయండి, మా ప్రాంతాలకు కొత్త ప్రాజెక్టులు కొత్త పరిశ్రమలు తీసుకురండి, అంతే తప్ప ఇక్కడ రాజధాని అనే రాజకీయం అయితే వద్దు, ఈ 4 సంవత్సరాలుగా మేము చూసి విసిగిపోయాం అని మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది అదే అభిప్రాయంతో ఉన్నారు. అంటే 4 సంవత్సరాల కిందట మా ప్రాంతానికి రాజధాని వస్తుంది అని సంబరపడిన వాళ్ళే ఇప్పుడు నిరాశ నిస్పృహకు వెళ్ళిపోయి మాకు రాజధాని లేకపోయినా పర్వాలేదు, మాకు అభివృద్ధి చేస్తే చాలు, మాకు పనులు జరిగితే చాలు అనుకునే స్థితికి వచ్చారన్నమాట. సో ఇది ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు కూడా అందుకే బ్లైండ్గా వెళ్ళిపోవట్ల, విశాఖపట్నం అనుకున్నదే తడవుగా వెళ్ళట్లా. అక్కడ 1-2 సార్లు అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయాలనుకుంటున్నారు. అక్కడ ప్రజలకు సర్వేల రూపంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే చేస్తే బాగుంటుంది, ఈ టైంలో మొండిగా వెళ్ళినా కరెక్ట్ కాదు అనుకుంటున్నారన్నమాట. అందుకే అంత లేట్ అవుతుంది. థ్యాంక్ యూ.